స్థానిక సరస్వతి ఘాట్లోని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అద్భుత కళాఖండంగా ఉందని ప్రశంసించారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోటా సుబ్బారావు, ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్, రాకా సాంస్కృతిక సంస్థ కార్యదర్శి జీవి రమణ, నిఘాకొల్లి సీతారామాంజనేయులు తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. పూజల అనంతరం ఆలయాన్ని ఆద్యంతం మంత్రి తిలకించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఒక కాంట్రాక్టర్గా గోదావరి తీరాన ఆలయాలను నిర్మించి సుందరంగా ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దిన ఆధునిక శిల్పి తోటా సుబ్బారావు అని అభినందించారు. తెలుగు భాషలోని 56 అక్షరాలతో జ్ఞానానికి ప్రతిరూపమైన జ్ఞాన సరస్వతి ఆలయాన్ని సుదీర్ఘ కాలం ఉండేలా నిర్మాణం చేయటం అభినందనీయమన్నారు. ఈ ఆలయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వాళ్లు కూడా సందర్శించేలా చూస్తామని చెప్పారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, సూరపురెడ్డి తాతారావు, బమిడిపాటి రామకృష్ణమూర్తి, చిక్కాల బాబులు, పడాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కేవైఎన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆలయం ఎంత అద్భుతంగా దీన్ని రూపొందించారంటే, ఇది పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత చూస్తే ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని చూసిన రూపం మనకు కనపడతా ఉంటుంది. తెలుగు భాషలో ఉన్నటువంటి 56 అక్షరాలకి 56 స్తంభాలను ఏర్పాటు చేసి వాటి మీద అధిష్టాన దేవతల్ని ఏర్పాటు చేసి మొత్తంగా దీన్ని ఒక పూర్తి స్థాయి జ్ఞాన సరస్వతి ఆలయంగా తీర్చిదిద్దున్నందుకు సుబ్బారావు గారికి, వారికి సహకరిస్తున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంత అభివృద్ధి జరుగుతున్న ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం నేను చేసి ఇక్కడ ఒక మంచి సందర్భంలో వారు కూడా వచ్చి వీటిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయాలనే తలంపు ఇప్పుడే సుబ్బారావు నాకు చెప్పారు. దాన్ని సాకారం చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తానటువంటి మాటను తెలియజేస్తూ, ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఫోటోగ్రఫీ మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు వచ్చారు. వారు చూసి చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఈ మాదిరి ఆలయం ఏ ప్రాంతంలో లేదు. ఈ ఆలయానికి చాలా విశిష్టత తగ్గ నిర్మాణం చేశారు తోట సుబ్బారావు అని ఆయన ఆలోచన అభినందించారు. ఈ ఆలయం కూడా చెప్పడం కాదు, తెలుగులో 56 అక్షరాలు, 56 అధిష్టాన దేవతలు, 56 ఈ ఆలయంలో 108 మంది దేవతామూర్తులు, అందరూ స్త్రీలే. ఈ ఆలయానికి రానున్న రోజుల మహాక్షేత్రాల ఆలోచనతో నిర్మాణం జరిగింది. ఆలయం అంతా మొత్తం ఫుల్గా గ్రానైట్తో నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరాలు మినిమం ఉండేలాగా నిర్మాణం చేసాం. ఈ నిర్మాణానికి మనం అందరూ సహకరించినారు. అందరికీ నేను కృతజ్ఞత చెప్తూ ఓం శ్రీ మాత్రే నమః.